ఒక అందమైన అడవిలో చిట్టి అనే చిన్న కోతి ఉండేది. చిట్టి చాలా చురుకైనది, ఆటలు బాగా ఆడేది. కానీ ఒక చిన్న సమస్య. చిట్టికి శుభ్రంగా ఉండడం నచ్చదు. ప్రతిరోజు మట్టిలో ఆడేది, చెట్లపై ఎక్కేది, చేతులు కడుక్కోకుండానే అరటిపళ్ళు తినేది. ముఖం ఎప్పుడూ మురిగ్గా ఉండేది, చేతులు దుమ్ముతో నిండిపోయేవి. ఒకరోజు ఉదయం చిట్టి అలసిపోయి లేచింది. తలనొప్పి, పొడి దగ్గు, ఆకలి ఉండేది కాదు. అప్పుడు ఆమె స్నేహితురాలైన మిన్నీ అనే చిన్ని ఎలుక వచ్చింది. చిట్టి, ఏమైంది నీకు? నీకు బాగలేదా అని అడిగింది. చిట్టి మెల్లగా చెప్పింది, నాకు ఒళ్ళంతా బలహీనంగా అనిపిస్తుంది మిన్నీ. మిన్నీ జాగ్రత్తగా ప్రశ్నించింది, నువ్వు తినే ముందు చేతులు కడుక్కుంటున్నావా? చిట్టి మెల్లగా తల ఊపి, లేదు కానీ మిన్నీ అంగీకరించింది. అదే సమస్య చిట్టి. చేతులు శుభ్రంగా లేకపోతే ఈ చిన్న చిన్న పురుగులు మన కడుపులోకి వెళ్తాయి, అవే జబ్బులు తెస్తాయి. చేతులు కడుక్కోవడం, చుట్టుపక్కల శుభ్రంగా ఉంచుకోవడం చాలా అవసరం. చిట్టికి ఆశ్చర్యం వేసింది. వెంటనే తన చేతులు చూసింది, బాగా మురికిగా ఉన్నాయి. ఆ రోజు నుంచి చిట్టి పూర్తిగా మారిపోయింది. ఆమె తినే ముందు హ్యాండ్ వాష్తో చేతులు కడుక్కోవడం మొదలుపెట్టింది. ముఖాన్ని నీటిగా కడుక్కునేది. తన చెట్టు కింద ఉన్న గదిని శుభ్రంగా ఉంచేది. ఎప్పుడూ చెప్తూ ఉండేది, ముందు శుభ్రత, తర్వాత భోజనం. కొద్ది రోజుల్లో చిట్టి ఆరోగ్యంగా మారి చురుగ్గా ఆటలు ఆడుకునేది. అడవిలో జంతువులందరూ చిట్టిని చూసి వాళ్ళ పరిసరాలు శుభ్రం చేయడం మొదలుపెట్టాయి. ఇప్పుడు చిట్టి అడవిలో శుభ్రత రాణి అయింది. చిన్న జంతువులకు శుభ్రత పాఠాలు చెప్పేది. చిట్టి ప్రతిరోజు చిరునవ్వుతో అంటూ ఉంటుంది, చిట్టి చెయ్యి చక్కగా ఉంచు, శుభ్రంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటామని. పిల్లలు, ఈ కథలో మీరేం తెలుసుకున్నారు? శుభ్రతే ఆరోగ్యానికి మార్గం. చేతులు కడుక్కోవడం, పరిసరాలను శుభ్రంగా ఉంచడం మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది.